ట్రైబ్ అంటే అసలు వీళ్ళకి ఏం తెలియదు ఇది అది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళు చూడండి మన తెలుగు సినిమాలు కూడా చూసేస్తున్నారు. జస్ట్ కలవడానికి కూడా మేమైతే డబ్బులు అయితే పే చేస్తున్నాం. దీనికి బయట తాగుతూ ఉంటాం కదా వోడ్కాస్, సో వాటికన్నా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్తున్నారు. సాహో మన ప్రభాస్ ది ఆకులు, లెమన్ గ్రాస్, నిమ్మకాయ, తర్వాత ఇందులో వెల్లుల్లి, అల్లం, తెల్ల పేపర్ ఉంది. దాని అర్థం లోకల్ ఇక్కడ లోకల్ బీర్ దొరుకుతుంది అని చెప్పి ఇక్కడికి వెళ్ళి కొనుక్కుంటారంట. 5 పెళ్లిళ్ళు అయితే చేసుకోవచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు. ఒక సినిమా జస్ట్ 5 బీర్ మాత్రమే. నీలం రంగులో ఎలా ఉన్నాయో పోస్టర్ చూసి ఇది ఏ సినిమా మీరే గుర్తుపట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రెజెంట్ నేను ఇథియోపియా కంట్రీలో జింకా అనే టౌన్లో ఉన్నాను. ఈ జింకా అనే టౌన్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఒక ట్రైబ్ అయితే ఉన్నారు. ఆ ట్రైబ్ పేరు వచ్చేసి ఆరి ట్రైబ్ అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో అంతా చివరి వరకు చూడండి. అండ్ లాస్ట్ మనం ఇథియోపియా కంట్రీకి సంబంధించి చాలా ట్రైబ్ వీడియోస్, చాలా యూనిక్ వీడియోస్ అయితే పోస్ట్ చేసాం. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి. ఆల్రెడీ పోస్ట్ చేసాం, చూడొచ్చు. ఒక జంక్షన్లో అయితే ఆగాం, ఎందుకంటే మనకి ఆల్రెడీ గైడ్ ఉన్నా సరే ఇంకొక లోకల్ గైడ్ అయితే కావాలి. ఎందుకంటే ఆరి పీపుల్తో మాట్లాడడానికి లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు మనకు ఉండాలి. ఇక్కడ చూడండి బైక్స్ పెట్టుకొని కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ ఏంటంటే మనకి ఇప్పుడు ర్యాపిడో, తర్వాత ఊబరు బైక్స్ ఎలాగో, సో అలా ఈ బైక్స్ అనమాట. వీటిని బోడా అంటారు, అంటే ఉగాండాలోని, తర్వాత కెన్యా, తాంజానియాలో. బట్ ఇక్కడైతే జస్ట్ బైక్ ట్యాక్సీ అంటున్నారు అంతే. చూడొచ్చు చాలామంది అయితే ఉన్నారు. ఇదే చాలామంది జీవనాధారం అయితే ఇదే, బైక్ ట్యాక్సీలు నడుపుకుంటూనే వాళ్ళ కుటుంబాలను అయితే పోషించుకుంటున్నారు. మనం ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ అయితే ఆరి విలేజ్ మధ్యలో అయితే ఉన్నాం. సో అక్కడ బైక్ అయితే పార్క్ చేసి అక్కడి నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వచ్చాం. ఇక్కడైతే చాలా హౌసెస్ ఉన్నాయి చూడండి. కొంచెం చూడడానికి మనం కేరళ సైడ్ వెళ్తే కట్టేసి ఉంటాయి కదా, చుట్టూ బనానా చెట్లతోని మధ్యలోని హౌసెస్ ఉంటాయి. సో కొంచెం మోడర్న్గానే ఉన్నాయి విలేజెస్. ఏంటంటే ఈ ఆరి ట్రైబ్ కొంచెం మోడర్నైజ్ అయ్యారనమాట. సో వాళ్ళు ఓన్లీ లైక్ ట్రెడిషనల్ బట్టలు వేసుకొని ఇంకా పాత పద్ధతులు అలాగేం కాదు. కొందరైతే ఆ ట్రెడిషన్ పాటిస్తున్నారు, కొందరైతే మోడర్న్గా కొంచెం హౌసెస్ అవి కట్టుకొని ఎలక్ట్రిసిటీ అది మంచిగానే ఉంది. సో వాళ్ళైతే మంచిగానే బతుకుతున్నారు. లోకల్ ట్రాన్స్పోర్ట్ అది ఆటోలు అవి వస్తున్నాయి లోపలికి, అంతా బాగానే ఉంది. చూడొచ్చు ఇక్కడ మన లోకల్ గైడు, తన పేరు మెతుకు. తను కూడా ఆరి ట్రైబ్కి సంబంధించిన వాడే, కాకపోతే చూడండి జీన్ ప్యాంట్ అది వేసుకొని కొంచెం మోడర్న్గానే ఉన్నాడు. మనం ఇంకొంచెం స్ట్రైట్గా వెళ్తే మనకైతే అక్కడ ట్రెడిషనల్ హౌసెస్ అయితే కనబడతాయి. సో అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. చాలా వరకు ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బనానా ట్రీస్ అయితే కనబడుతున్నాయి. మనం ఈ కైండ్ ఆఫ్ బనానా ట్రీస్ డోర్జే ట్రైబ్ని విజిట్ చేసినప్పుడు చూసాం కదా. కాకపోతే ఆ డోర్జే ట్రైబ్ ఏంటంటే కొంచెం ఆల్టిట్యూడ్ హైట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి బనానా ట్రీస్ ఉంటాయి, కానీ ఆ బనానా ట్రీస్కి బనానాస్ ఉండవు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బనానా ట్రీస్ ఉన్నాయి, దానికి పళ్ళు కూడా కాస్తున్నాయి. చూడండి ఇంకా చిన్నవి ఉన్నాయి. అదిగోండి ట్రైబ్స్ విలేజ్ స్టార్టింగ్లోనే ఇక్కడ పూల్ టేబుల్ కూడా ఉంది ఆడుకోవడానికి. ఇప్పుడు ఈ ఆరి ట్రైబ్ పాపులేషన్ గురించి చూసుకుంటే దాదాపు 2,84,000 మంది అయితే ఉన్నారంట వీళ్ళ పాపులేషన్లో. కాకపోతే ఇప్పుడు మనం ఉన్న ఈ విలేజ్లో మాత్రం జస్ట్ 5,000 మాత్రమే ఉన్నారు. అండ్ ఇంకొక పార్ట్ ఆఫ్ ఆరి విలేజ్లో అయితే మిగతా వాళ్ళందరూ నివసిస్తున్నారంట. సో చూడొచ్చు వీళ్ళ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ. ఈ ఓమో వ్యాలీ మొత్తంలోనే ఇదే బిగ్గెస్ట్ ట్రైబ్ అనమాట, అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న ట్రైబ్ ఇదే. అండ్ వీళ్ళు చూడొచ్చు, వీళ్ళ హౌసెస్ కూడా చూపించాను కదా, కొన్ని అయితే మోడర్నైజ్డ్గా, వీళ్ళు బాగానే మోడర్నైజ్డ్ అయ్యారు. అండ్ ఈ ట్రైబ్లో ఒకరు ఇద్దరు ఇంట్రెస్టింగ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు మొత్తం అయితే నీలం కలర్లో ఉంటాయి. కుదిరితే అయితే వాళ్ళని కూడా కలుద్దాము. బట్ ఒకప్పుడైతే అంటే ఫ్యూ మంత్స్ ఆర్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అయితే ఆ నీలం కలర్ కళ్ళున్న అబ్బాయి అయితే ఇక్కడే నివసించేవాడంట. ఇప్పుడైతే చాలామంది టూరిస్టులు వచ్చి ఓన్లీ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఫోటోలు అవి తీసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళంట. అందుకని చెప్పి ఆ అబ్బాయి ఆరి విలేజ్ని వదిలేసి ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి వేరే ఇంకొంచెం ముందుకెళ్ళి దూరంగా తను ఒక ప్లేస్లో అయితే ఉంటున్నాడంట. ఎందుకంటే వచ్చిన టూరిస్టులు అందరూ అక్కడికి వస్తున్నారు, తనకు సపరేట్గా డబ్బులు వస్తాయి అని. ఎందుకంటే ఈ విలేజ్లో మాత్రమే ఉండిపోతే తనకి ఎక్కువ డబ్బులు రావు అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడట. సో కుదిరితే తను కూడా మనం వెళ్ళి కలుద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ అయితే వీళ్ళు జస్ట్ మట్టి ఉంటుంది కదా, మట్టితో వీళ్ళు ఎండుగడ్డి ఉంటుంది కదా, మట్టి ఎండుగడ్డి రెండు బాగా వాటర్లో మిక్స్ చేసి ఫస్ట్ అయితే ఒక కోటింగ్ వేస్తున్నారు. కోటింగ్ వేసాక రెండో కోటింగ్లో ఏంటంటే పిడకలు ఉంటాయి కదా, ఆవు పేడ లేదంటే గేదె పేడతో పిడకలు చేసి ఆ పిడకలను అయితే అతికిస్తున్నారు అనమాట. అది రెండో కోటింగ్. సిమెంట్ గట్రా అయితే ఎక్కువ వాడట్లేదు ట్రెడిషనల్ హౌసెస్కి. మిగతా కొన్ని హౌసెస్ ఏంటంటే వాళ్ళు సిమెంట్తో కట్టేస్తున్నారు. ఆ స్టార్టింగ్లో మీకు చూపించాను కదా రేకుల షెడ్లు అవి. కొందరైతే మంచిగానే మోడర్నైజ్ అయ్యారు, కొందరైతే ఇంకా పాత పద్ధతులు పాటిస్తున్నారు. చూడొచ్చు ఎలా ఉందో.
మొత్తం కర్రలు, తర్వాత మేకులతో దిగ్గొట్టేశారు. ఇటుకలు ఎక్కడ వాడలేదు. దే ఆర్ నాట్ యూజింగ్ ఎనీ బ్రిక్స్. యా, ఓన్లీ మడ్ అండ్ కౌడంగ్ అండ్ గ్రాస్. మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు ఒక ఆరి ట్రెడిషనల్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం. చూడొచ్చు, కొంచెం శిథిలావస్థ స్థితికి అయితే వచ్చింది, మొత్తం ఊడిపోయి. లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇదిగోండి, లోపలైతే ఈ రకంగా ఉంటుంది. మొత్తం కర్రలతో అయితే సపోర్ట్ ఇచ్చి నించోబెట్టారు. మధ్యలో అయితే ఒక మెయిన్ పిల్లర్లా నించోబెట్టారు ఒక పెద్ద కర్రని. మిగతా చుట్టుపక్కల అయితే చిన్న చిన్న కర్రలతో అయితే సపోర్ట్ ఇచ్చారు. మొత్తం ఇదైతే కూలిపోయే స్థితిలో ఉంది కదా. ఇక్కడ ఏంటంటే టోటల్ 8 మంది నివసించేవారంట ఇంత చిన్న చోట్లో. చూడొచ్చు, చాలా చిన్న ప్లేసు. అండ్ అక్కడక్కడ మొక్కజొన్నకు సంబంధించినవి కూడా ఉన్నాయి, మొక్కజొన్న పొత్తులు. 8 మంది అయితే నివసించేవాళ్ళంట ఒక ఫ్యామిలీ ఇందులోని, ఇంత చిన్న ప్లేస్లో. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఈ ఆరి ట్రైబ్ ఏంటంటే కొంచెం కొంచెంగా మోడర్నైజ్ అవుతున్నారు కదా. సో అందుకనే ఓన్లీ ఇప్పుడు దీన్ని అయితే ఓన్లీ కిచెన్లా వాడుతున్నారు. ఈ 8 మంది నివసించే చోటుని కిచెన్లో వాడుతున్నారు. దీనికి ఎదురుగానే సపరేట్గా ఒక ఇల్లు అయితే కట్టుకున్నారు అనమాట. చూడొచ్చు, సపరేట్గా అక్కడైతే ఒక ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడైతే మనం ఆరి విలేజ్ లోపలికి అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మొత్తం అయితే కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు కాఫీ ప్లాంటేషన్స్. ఇవేంటంటే ప్రజెంట్ అయితే ఇలాగా గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా, చిన్న పిందిల్లాగా. చూడొచ్చు, ఇవి ఇంకొక 2-3 వారాల్లో అయితే ఇవి కలర్ మారుతాయంట. ఎల్లోగా మారి చివరికి రెడ్ కలర్లో అయితే మారుతాయంట. పూర్తిగా రెడ్ కలర్లో మారాక వీళ్ళు ఇవన్నిటిని ప్లక్ చేస్తారు. ఇవన్నిటిని తెంపేసి ఎండలో అయితే వీళ్ళు వాటిని ఎండకి ఎక్స్పోజ్ చేస్తారు. ఎండలో ఎండబెట్టాక దాదాపు ఒక 6-7 నెలలు అయితే ఎండలో ఇవి పెట్టాక అవి మంచిగా తయారవుతాయి కాఫీ బీన్స్ లాగా. అప్పుడైతే వేరే వేరే దేశాలకు అయితే ఎక్స్పోర్ట్ చేస్తారంట ఈ కాఫీ బీన్స్ని. ప్రజెంట్ అయితే ఇంకా ఇవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి, అందుకే ఎంత పచ్చి పచ్చిగా ఉన్నాయి. మన ఇంట్లో అయితే ప్రతి ఇంటి బయట అయితే చిన్న చిన్న మొక్కలు వేసుకుంటాం కదా. వీళ్ళు ఇంటి బయట అయితే చూడండి, ప్రతి ఇంటి బయట కాఫీ బీన్ చెట్లు, అరటిపండు చెట్లు, తర్వాత మొక్కజొన్న. ఇక్కడ కూడా చూడండి 2 మొక్కజొన్నవి చెట్లు అయితే ఉన్నాయి. ఏంటంటే వీళ్ళకి ఎక్కువ ఇదే అనమాట, ఎక్కువ వీళ్ళు జొన్నను అయితే ఎక్కువ పండిస్తారు. తర్వాత కాఫీ బీన్స్, వీళ్ళ ఎక్కువ మెజారిటీ ఆఫ్ అగ్రికల్చర్ జొన్న, తర్వాత రాగి, సోడ్లు ఇలాంటివి ఉంటాయి. ఎక్కడ నాకు రైస్ అనేది కనిపించలేదు, ఎక్కడ మనకి ధాన్యం గట్రా ఎక్కడ కనిపించలేదు అనమాట. వీళ్ళు తినట్లేదు కూడా. ఎక్కువ వీళ్ళు ప్రిఫర్ చేసేది ఏంటంటే ఈ జొన్న, తర్వాత రాగి 2 పిండిలతో కలిపి చేసుకున్న అది ఉంటుంది కదా, దాన్ని ఇంజిరా టైపు, అవే ఎక్కువ తింటున్నారు తప్ప వీళ్ళ రైస్ అయితే ఎక్కడ తినడం కనబడట్లేదు. ప్రతి ఇంటి బయట నాకైతే అవి కనిపిస్తున్నాయి. అండ్ వీటిని మనం డైరెక్ట్గా తినేయడం అవ్వదు, వీటిని రోస్ట్ చేసుకొని తినాలి. మనకైతే స్వీట్ కార్న్, తర్వాత నార్మల్గా కార్న్ ఉంటుంది కదా, వీళ్ళకైతే ఓన్లీ ఒకే టైపు. వీటిని ఏంటంటే ఫస్ట్ ఇలాగ కాసిన తర్వాత వీటి నుంచి గింజలు ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. గింజలు తీసేసి దాన్ని బాగా ఎండబెట్టి దాన్ని పిండి ఆడిస్తారు అనమాట. పిండి ఆడించి అప్పుడు దాంతో ఏమైనా తయారు చేసుకొని తింటారు తప్ప వీళ్ళు డైరెక్ట్గా మొక్కజొన్నలు అయితే ఎక్కువ తినట్లేదు. చూడొచ్చు ఈ హౌస్ కూడా ఎలా ఉందో, మొత్తం మట్టి, తర్వాత పిడకలతో కోటింగ్ వేశారు పైన. లోపల బొడ్డోడు కూడా ఉన్నాడు, భలే ఉన్నాడు. వీళ్ళు పొద్దున్న వాడేవి ఓన్లీ ఆకులు అనమాట. జస్ట్ ఈ కాఫీ బీన్ ఆకులు ఉంటాయి కదా, వీటిని ప్లక్ చేసి వీటితో పాటు దీన్ని బాగా దంచేసి దీని నుంచి బాగా రసంలా వస్తుంది కదా, దీంతో పాటు నిమ్మకాయ, తర్వాత వెల్లుల్లి, తర్వాత దాల్చిన చెక్క, ఇంకా డిఫరెంట్ ఉప్పు, తర్వాత గ్రీన్ చిల్లీ, ఇలాంటి డిఫరెంట్వన్నీ యూజ్ చేసి అవన్నీ వేడి నీళ్ళలో బాగా మరిగించి అదైతే తాగుతారనమాట. సో మార్నింగ్ టైంలో ఓన్లీ ఆకులతో యూజ్ చేసింది మాత్రమే తాగుతారు కాఫీ. మధ్యాహ్నం పూట ఏంటంటే ఆకులతో యూజ్ చేసింది తాగరు. మధ్యాహ్నం పూట ఏంటంటే ఓన్లీ కాఫీ బీన్స్తో ఇవి ఉన్నాయి కదా, ఓన్లీ కాఫీ బీన్స్తో అయితే ఇదిగోండి, ఓన్లీ కాఫీ బీన్స్తో చేసుకున్న కాఫీ అయితే తాగుతారు. దట్టు వీళ్ళు, నేను మీకు చాలా మార్కెట్ వీడియోస్లో చూపించాను కదా, కాఫీ బీన్స్ పైన పొట్టు వస్తుంది, ఆ పొట్టును కూడా వీళ్ళు కాఫీలో చేసుకుని తాగుతున్నారని. ఈ ఆరి ట్రైబ్లో ఏంటంటే ఆ కాఫీ బీన్స్ పైన వచ్చిన పొట్టు అయితే వీళ్ళు అస్సలు యూజ్ చేయరంట, అది వేరే వేరే ట్రైబ్స్కి అయితే పంపించేస్తారంట. వీళ్ళ ఓన్లీ లోపల ఉన్న కాఫీ బీన్స్తో పౌడర్ చేసుకుని కాఫీ అయితే తాగుతారట. మన గైడ్, మన బ్రదర్ అయితే మెతుకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు. మన బ్యాక్గ్రౌండ్లో అయితే ఆవులు కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పటి వరకు మనం విజిట్ చేసిన చాలా ట్రైబ్స్లో ఏంటంటే, సో ఎక్కువ ఆవులు, ఎక్కువ మేకలు ఉంటే పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, ఇక్కడ కూడా మనం ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కాకపోతే చాలా తక్కువ డబ్బులతో అనమాట. డబ్బులు ఉంటే చాలు, ఇక్కడ ఎక్కువ మనకి పశువులు అక్కర్లేదు. ఎందుకంటే నేను ఇంతకుముందు విజిట్ చేసిన ట్రైబ్లో ఏంటంటే మినిమం 50 ఆవులు కానీ లేదంటే 100 ఆవులు కానీ ఇలాగ రిక్వైర్మెంట్ ఉండేది. ఇక్కడ ఏంటంటే జస్ట్ 20,000 నుంచి 30,000 బిర్
ఆ అబ్బాయి తండ్రి లేదా అబ్బాయి పేరెంట్స్ అమ్మాయి పేరెంట్స్కి ఇస్తే కనుక, అంటే ఐ మీన్ డబ్బులు ఇవ్వక్కర్లేదు. సో ఆ 20,000-30,000 బీర్తో 2 శాలువాలు లాంటివి అయితే కొనాలన్నమాట మెడలో వేయడానికి. ఆ అమ్మాయి తండ్రి గారికి ఒకటి, అమ్మాయి తల్లికి. సో 2 బ్లాంకెట్స్ అయితే అబ్బాయి కొనాలంట. అబ్బాయి కానీ అబ్బాయి ఫ్యామిలీ కానీ కొనేసి ఆ బ్లాంకెట్స్ లాంటివి ఆ మెడలో వేసేస్తే పెళ్లి చేసుకోవచ్చు అంట ఒక అమ్మాయిని. అండ్ ఇప్పుడు ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవాలనుకోండి, ఇంకొక 20,000-30,000 బిర్ రెడీ చేసుకుంటే ఇంకో అమ్మాయిని చేసుకోవచ్చు. ఇంకో 20,000 నుంచి ఇంకో 30,000 బిర్ రెడీ చేసుకుంటే ఇంకో అమ్మాయి. అలాగే ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు. సో వాట్స్ ద మోస్ట్ లైక్ హౌ మెనీ like wives you can get, like 10, 20, 30, 40? Yes, our three. About 3. Yes, our three. You have. Max 3. Yes. Maximum 3. As first you prepare the land, a lot of land. If And you can land marry- also, we yes, need land yes, also. Yes, you have a lot of land, and then if you can marry, it's 4, 5 is possible. 100 also possible if no, he no, has no, 100 is only 4. only 4, 5. Yeah, 4, 5 is possible. 5 is okay. సో చిన్న కరెక్షన్, మ్యాక్స్ 5 పెళ్ళిళ్ళు అయితే చేసుకోవచ్చు అంట. అది కూడా వాళ్ళకి ఎక్కువ ల్యాండ్ అయితే ఉండాలంట, ఎక్కువ భూమి, తర్వాత 20,000 నుంచి 30,000 బిర్ ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడైతే మనకి ఆవులు మేకలు ఏం అక్కర్లేదు. లైక్ ల్యాండ్ మీన్స్ 1 acre, 2 acres. Yes, 3, 4, 5 hectares. ఓకే ఓకే. ఈవెన్ ఇఫ్ హీ హ్యాస్ స్మాల్ ల్యాండ్ హీ కెన్ మ్యారీ 1 wife. Yes. స్మాల్ ల్యాండ్ అండ్ 20,000 to 30,000 beer. Yeah. Max 5 wives. 5. Okay, but in India only 1 wife. Here, what's the land price for maybe one? As maybe for one car is 20 carry, as 60,000 bear. 1 acre. Yes, 60,000. సో ఇక్కడ 1 ఎకరం జస్ట్ 60,000 బిర్ అంట. అంటే చాలా తక్కువ, దాదాపు మనకి ఒక 300 నుంచి $400 అలా ఉంటుంది అంతే, ఒక 30,000 పెడితే. సో ఇఫ్ యూ స్పెండ్ లైక్ $300 or $400 యూ విల్ గెట్ 1 acre ల్యాండ్. Yes. వెరీ చీప్. It's very సో చాలా తక్కువ ఇక్కడ. అండ్ 5 పెళ్ళిళ్ళు అయితే చేసుకోవచ్చు, కలిసిమెలిసి ఉండొచ్చు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏం చెప్పాడంటే, ఈ ప్రజెంట్ ఆరి ట్రైబ్ బ్రదర్ అయితే, అండ్ ఈ ఆరి ట్రైబ్ వాళ్ళు ఏంటంటే హమర్ ట్రైబ్ వాళ్ళని మ్యారేజ్ చేసుకోవచ్చు, పాసిబులే. అండ్ ఇంకా మిగతా ట్రైబ్స్ ఉంటారు కదా, తర్వాత కారో ట్రైబ్ కానీ ఇంకా దసనిచ్ ఇలా డిఫరెంట్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళని అయితే పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. కానీ ముర్సీ ట్రైబ్ని మాత్రం ఈ ఆరి ట్రైబ్ అసలు ఎప్పటికీ పెళ్లి చేసుకోరంట, అసలు ఇంపాసిబుల్ అంట. సో వీళ్ళకి అసలు పడదట. అండ్ బ్రదర్ని అడిగాను, ఫారినర్స్ కూడా పెళ్లి చేసుకోవచ్చు అంటే మేబీ పాసిబులే అంటున్నాడు. ఫారిన్ మెన్ ఆల్సో మేబీ కెన్ మ్యారీ ఆర్ యూ మెన్? You want to marry from? No. Yeah, I will bring 20,000 beer first. మనం ఇప్పుడు ఒక ఆరి ట్రైబ్కి సంబంధించిన ఇంటి లోపలికి అయితే వచ్చాము. చూడొచ్చు ఇక్కడ చాలా కొండలు, తర్వాత పాట్స్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఈ ఆరి ట్రైబ్ ఇవి తయారు చేయడానికి స్పెషల్ అనమాట. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తారో కూడా మీకు చూపిస్తాను. ఇవి ఎక్కువ తయారు చేస్తారు. ఇక్కడ చూడొచ్చు మట్టి ముద్ద చాలా బాగా తయారు చేశారు కదా. ఇవి ఇక్కడ తయారు చేసి వీళ్ళు జింక లేదంటే ఇంకా కొన్ని పెద్ద టౌన్స్కి అయితే తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. ఈ పక్కన చూసుకున్నట్టయితే మొక్కజొన్నలు డైరెక్ట్గా చెప్పాను కదా, వీళ్ళు తీసుకొచ్చి వీటిని ఎక్కువ తింటారు. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్టయితే ఇది వీళ్ళ వంటగది. చూడండి ఎలా మొత్తం ఆ కార్న్ని డైరెక్ట్గా వీళ్ళు ఇలా వేడి చేసుకొని, కొన్నిసార్లు అయితే వీళ్ళు అలా వేడి చేసుకొని డైరెక్ట్గా తినేస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే దాన్ని వీళ్ళు గ్రైండ్ చేసుకొని పిండిలా చేసుకుంటారు. చేత్తోనే చేసేస్తున్నారు, గరిట లాంటిది ఏం లేదు ఆంటీ గారికి. అషామ్ లిప్స్ అషామ్. ఇప్పుడు చూడండి డైరెక్ట్గా చేత్తోనే వీళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపిస్తున్నారు మనకి. ఒక రాయిని అయితే తీసుకొని గుండగా కొట్టేస్తుంది ఈవిడ. This one is sandstone. Sandstone, And they take from river. Okay. Now she was grounded, then after grounded she mixed with mud or clay. Oh, And then this one is used for strength. Yes, become strong. But without this, the things are broken there immediately. okay. like So that's why they'll add sandstone. Yeah. Sandstone. It's okay for living.
ఇప్పుడు ఇక్కడ తయారు చేస్తున్న ప్లేట్ రేట్ వచ్చేసి 100 నుంచి 150 బిర్ర అయితే ఉంటుందట, అంటే 100 రూపాయలు. న్యాచురల్ మేకింగ్. ఇక్కడ విలేజ్లో కొనుక్కుంటే 100 రూపాయలు. అదే వీళ్ళు బయటికి సిటీకి తీసుకెళ్తే కనుక దీన్ని 300 400కి కూడా అమ్ముతారు. 300 బిర్రు 400 బిర్రకి భలే తయారు చేస్తున్నారు కదా. చూడొచ్చు, ఇదైతే మొత్తం తయారైపోయింది, ఎంత నీట్గా ఉందో. దీన్ని అయితే వీళ్ళ తర్వాత ఎండబెట్టేసి తర్వాత దీన్ని అయితే ఒక వేడి పాత్రలో అయితే పెట్టేసి దీన్ని కాలుస్తారట. కాల్చేసి ఆ చివరిగా ఫైనల్ కోటింగ్ అయితే ఇక్కడ పక్కన ఒక పాట్ కనిపిస్తుంది కదా, ఆ ఎర్ర మట్టితో ఆ కోటింగ్ అయితే వేస్తారు రంగు కోసం. చాలా బాగుంది కదా. త్వరగా జస్ట్ ఒక పావు గంటలో అయితే తయారు చేస్తారు ప్యాన్ని. వీళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే తయారు చేసేస్తున్నారు వీటిని. ఇందాక ఆ మొక్కజొన్నల్ని బాగా రోస్ట్ చేశారు కదా, మనకైతే పొద్దున్న పూట ఇందాక చెప్పాను కదా వీళ్ళు ఆకులతో అయితే టీ తయారు చేసుకుంటారు అని చెప్పి, ఆ టీతో పాటు ఈ మొక్కజొన్న గింజలు అయితే ఇచ్చారు. బాగున్నాయి. బాగున్నాయి టీ. దీంట్లో ఇదైతే కాఫీ, దీన్ని టీ అని కూడా అంటారు. ఎందుకంటే ఆకులు, లెమన్ గ్రాసు, నిమ్మకాయ, తర్వాత ఇందులో వెల్లుల్లి, అల్లం అన్నీ కలిపి తయారు చేస్తారు. చాలా హెల్దీ. టేస్ట్ చేద్దాం. ఇట్స్ లైక్ ఏ సూప్. నేను కాఫీ అన్న టీ అన్న తీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి, ఇది ఏంటంటే ఏదో మసాలా చాయ్ తాగినట్టు ఉంది. అసలు ఉప్పు కూడా వేసారు ఇందులో. ఒక సూప్ తాగిన ఫీల్ అయితే కలుగుతుంది. చాలా హార్డ్గా ఉంది. ప్రజెంట్ మనం ఇలా విలేజ్లో నడుస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే ఈ ఆరి ట్రైబ్లో లోకల్ బీరు తర్వాత లోకల్ లిక్కర్ అయితే తయారు చేస్తారంట, అవి ఫేమస్. నా పక్కన ఇలా ఒక పేపర్ పెట్టేసి ఒక కర్రతో అయితే నించోబెట్టరు కదా, ఇది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ లాగా అనమాట. అంటే మనకి ఇప్పుడు నార్మల్గా ఏదైనా హైవేలో వెళ్తున్నప్పుడు ఒక రెస్టారెంట్ 4 కిలోమీటర్లో ఉంది, 5 కిలోమీటర్లో ఉందని ఇలా పోస్టర్లు వేస్తూ ఉంటారు కదా, పోస్టర్లు కానీ బ్యానర్లు కానీ. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అంత స్తోమత లేక ఏంటంటే ప్రతి ఇంటి బయట ఒక డబ్బాలో అయితే రాళ్ళు వేసి ఒక కర్ర నించోబెట్టి దాని మీద అయితే ఇలా తెల్ల కవర్ అయితే తెల్ల కవర్ అంటే తెల్ల పేపర్ అయితే ఇలా నించోబెట్టారు. దీని అర్థం మనకి ఈ ఇంట్లో అయితే లోకల్ బీర్ దొరుకుతుంది అని అర్థం అంట. సో ఇక్కడ వెళ్ళే వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఓకే ఇక్కడ తెల్ల పేపర్ ఉంది, దాని అర్థం ఇక్కడ లోకల్ బీర్ దొరుకుతుంది అని చెప్పి ఇక్కడికి వెళ్ళి కొనుక్కుంటారంట, తాగడం కానీ కొనుక్కోవడం కానీ. ఒకవేళ మనకి ఇంజీరా కావాలనుకోండి, సో కొన్ని ఇంట్లో బయట ఏంటంటే ఇలా కర్ర పెట్టేసి తెల్ల పేపర్ కాకుండా ఒక ప్లేట్ అయితే ఇలాగ పాత ప్లేట్ ఒకటి గుచ్చేసి ఉంచుతారంట. సో ఆ ప్లేట్ గుచ్చేసి ఉంచితే దాని అర్థం ఏంటంటే ఆ ఇంట్లో మనకి ఇంజీరా దొరుకుతుంది అని. యూనిక్ వే ఆఫ్ ప్రమోటింగ్ కదా అసలు. చూడండి చుట్టుపక్కల చిన్న చిన్న బొడ్డోళ్ళు అందరూ వచ్చారు. ఈ బొడ్డోడు అయితే భలే ఉన్నాడు. ఇప్పుడైతే ఈ విలేజ్లో మన లోకల్ లిక్కర్ అంటే కైండ్ ఆఫ్ వాడ్కా, మనం అయితే వాడ్కా అంటాం, వీళ్ళైతే ఏంటంటే లోకల్ లిక్కర్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ పద్ధతి. బ్రదర్, వాట్స్ ద నేమ్, లోకల్ నేమ్ ఫర్ దిస్ డ్రింక్? అరేకే అనే డ్రింక్. సో ఇది లోకల్ లిక్కర్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తారండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏంటంటే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా ఫస్ట్ వీళ్ళు ఇదిగోండి మొక్కజొన్నలు ఉన్నాయి కదా, ఈ మొక్కజొన్నల నుంచి గింజలు తీసేసి దాన్ని బాగా పౌడర్లా తయారు చేస్తారు. పౌడర్లా తయారు చేసి కొన్ని ఆకులు అయితే ఉంటాయి, అవి కైండ్ ఆఫ్ ఈస్ట్ అనమాట. మనం బ్రెడ్ తయారు చేసినప్పుడు ఈస్ట్ యాడ్ చేస్తాం కదా, సో అలాంటి ఈస్ట్ అనేది యాడ్ చేస్తారు ఈ మొక్కజొన్న పిండికి. యాడ్ చేసి ఫ్రెష్ వాటర్తో అయితే మిక్స్ చేస్తారు. మిక్స్ చేశాక అది ఒక ముద్దలా తయారవుతుంది కదా, ఆ ముద్దను ఏంటంటే వీళ్ళు 3 రోజుల పాటు అయితే ఫెర్మెంటేషన్కి ఉంచుతారు. 3 రోజులు అయితే ఫెర్మెంటేషన్ అయిపోయాక వాళ్ళు అయితే ఇక్కడికి తీసుకొస్తారనమాట. ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పాట్ అయితే కనిపిస్తుంది కదా, ఈ పాట్లో అయితే పెడతారు. ఈ పాట్లో పెట్టాక ఇక్కడ ఒక మనకి బ్యాంబూ స్టిక్ అయితే కనిపిస్తుంది కదా, చాలా పొగ అయితే వచ్చేస్తుంది. బ్యాంబూ స్టిక్ అయితే కనిపిస్తుంది కదా, సో అందులో నుంచి 1 డ్రాప్ అలా వేపర్లా ఫామ్ అయ్యి ఒక్కొక్క డ్రాప్ అయితే వచ్చి ఇక్కడ మనకి ఆ బాటిల్లో ఫిల్ చేశారు. ఈ బాటిల్లో అయితే పడుతుంది. సో బాటిల్లో పడ్డాక ఇలా దాన్ని అయితే ఫిల్ చేస్తారనమాట దీంట్లో. దీని ఒక్క బాటిల్ ప్రైస్ వచ్చేసి 250 బిర్ర అయితే ఉంటుందంట. చాలా స్ట్రాంగ్ టేస్ట్ అయితే ఉంటుందంట. మనం చాలా బయట తాగుతూ ఉంటాం కదా వోడ్కాస్, సో వాటికన్నా ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడైతే రమేష్ బ్రో ట్రై చేస్తాడు. వెరీ లిటిల్ బిట్ యూ ట్రై అండ్ టెల్ హౌ ఇట్ ఈస్. సో ఇప్పుడు మనం తాగం కాబట్టి రమేష్ బ్రోకి కొంచెం పోద్దాం. I think enough. It's strong? Yeah, No, they mix with water already? Yeah, they mixed with water. You can directly have it. Shut. No, not like this. How it taste? Yes, good. Very strong? Like medicine.
Medicine. Vodka is medicine. They say they make before there, na, where the first village we went. Dorje. Dorje, they said with garlic. Garlic, okay. Same taste. Yeah. సో ఓకే ఈ యారీ విలేజ్ ఈ యారీ ట్రైబ్స్ అయినా సరే వీళ్ళు సినిమాలు కూడా చూస్తున్నారు. చూడండి ఇక్కడ ఏదో లోకల్ సినిమా ఆడుతుంది, పోస్టర్ అయితే అతికించారు. ఇదైతే టికెట్ కౌంటర్ చూడండి. సారీ, ఇక్కడ నుంచి చూడండి, ఇదైతే టికెట్ కౌంటర్. ఇక్కడ నుంచి టికెట్లు ఇస్తారు. థియేటర్ అయితే వేర్ ఇస్ థియేటర్? దట్ సైడ్. ఇక్కడైతే ఇంకో హాల్ నిర్మిస్తున్నారేమో. ట్రైబ్స్ అన్నారు, వీళ్ళు మొత్తం మోడర్నైజ్డ్ సినిమాలు ప్లే చేసేస్తున్నారు. మామూలు మోడర్న్గా లేరు కదా వీళ్ళు, మోడర్న్ ట్రైబ్. ఇదిగోండి, ఇది సినిమా థియేటర్. అక్కడ టీవీయో లేదా ప్రొజెక్టర్ పెట్టి సినిమా అయితే ప్లే చేస్తారు. వాట్ ఇస్ ద ప్రైస్? టికెట్ ప్రైస్? టికెట్ ప్రైస్ Yeah, for 5 birr. 5 బీర్. 5 birr, yeah. 1 మూవీ 5 బీర్. Yes. ఒక సినిమా జస్ట్ 5 బీర్ మాత్రమే. 5 బీర్ అంటే దాదాపు ఒక 3 రూపాయలు. 3 రూపాయల్లో సినిమా. ఇటువైపు కొందరు కూర్చుంటారు, ముందుగా ఎవరు వస్తే వాళ్ళు అయితే అక్కడ కూర్చుంటారు. వీళ్ళు సపరేట్గా ఏమైనా చేసుకొని తినడానికి ఇక్కడ ఒక ఇది కూడా ఉంది. ఇదైతే స్పెషల్ చేయరేమో మరి. ఇది స్క్రీన్ అయితే ప్రజెంట్ ఏం లేదు, ప్రొజెక్టర్ కానీ టీవీ కానీ పెడతారు, పెట్టి అప్పుడు సినిమా వేస్తారు. సో వై నౌ దేర్ ఇస్ నో మూవీ? But because at the evening time she is going to the ఎవ్రీ ఈవినింగ్. every evening time. Yeah. సో ఎవ్రీ ఈవినింగ్, ఓకే. ప్రతిరోజు సాయంత్రం అయితే ఒక సినిమా ఉంటుంది లోకల్. ఓన్లీ ఇథోపియన్ మూవీస్? No, Hindi. ఇండియన్ మూవీస్? You didn't see the banner? ఐ డిడెంట్ సా ద బ్యానర్ ప్రాపర్లీ. I'll show you. ఇండియన్ సినిమాలు వేస్తారండి, ఇథోపియన్ సినిమాలు కాదు. ప్రతిరోజు అయితే అక్కడ ఇండియన్ సినిమాలు ప్లే అవుతూ ఉంటాయి. టికెట్ ప్రైస్ వచ్చేసి 5 బీర్, మామూలుగా లేదు. సాయంత్రం పూట వచ్చింటే మనం సినిమా చూసేవాళ్ళం ఈ ఆరి ట్రైబ్తో కూర్చొని చూడొచ్చు. మరి ఏ సినిమా ఇక్కడ సడన్గా చూసి ఏదో సినిమా అనుకున్నాను. ఇప్పుడు ఈ పోస్టర్ చూసి వీళ్ళు ఇది ఏ సినిమా మీరే గుర్తుపట్టాలి, నాకైతే తెలియట్లేదు. You know this? Oh, నో, Indian. అదైతే మన తెలుగు సినిమాలు అయితే ప్లే చేస్తారు. నాకైతే మతిపోయిందనమాట. చూపిస్తాను ఆగండి ఇక్కడ ఏ పోస్టర్లు ఉన్నాయో. పైన అయితే 300 ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ కింద లైన్కి వచ్చేసేయండి. ఈ కింద లైన్లో చూడండి, సాహో మన ప్రభాస్ది, తర్వాత రాక్షసుడు, బెల్లం అన్నది. ఈ కింద లైన్లో కొన్ని మలయాళం సినిమాలు, హిందీ సినిమాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి శర్వానంద్ది మహానుభావుడు, తర్వాత రామ్ది ఇస్మార్ట్ శంకర్. యు నో ఇస్మార్ట్ శంకర్? You know Saho, Prabhas? Oh, you know Ram Charan? You know Ram Charan also? You like this movie? Yeah. Oh, Sayya re. This one? Bahubali. Oh, Bahubali. You like Bahubali? Yeah. You know this Rudramadevi? Allu Arjun. Allu Arjun. Yeah, Arjun. Arya. He is one. Saho. Oh. Which hero you like most? Which hero you like most? Tiger Shroff. You like Bahubali? Prabhas? His name is Prabhas. Prabhas. Arjun. ఇక్కడ చూడండి లోపల అయితే ఇదిగోండి ఇక్కడ ఇలా సిస్టంలో అయితే ప్లే చేస్తున్నారు టీవీల్లో. లోపలికి వెళ్ళి కూర్చొని సినిమా చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఏదో చంద్రనందిని అని ఒక హిందీ టీవీ సిరీస్ అయితే నడుస్తుంది. ఇక్కడ ఇంకా నాగార్జున్ ఏక్ యోధా అట, అశోక సామ్రాట్, ఇంకేవో ఆలీబాబా అంట, డిఫరెంట్ చంద్రగుప్త మౌర్య. చాలా ఇంట్రెస్టింగ్ సినిమా. గజనీ, అక్కడ ఆమిర్ ఖాన్ది గజనీ పోస్టర్ కూడా ఉంది లోపల చూడండి. ఓడి అమ్మ, అసలు సినిమాల క్రేజ్ మామూలు లేదుగా. నేనంటే అసలు ట్రైబ్ అంటే అసలు వీళ్ళకి ఏం తెలీదు ఇది అది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళు చూడండి మన తెలుగు సినిమాలు కూడా చూసేస్తున్నారు. మహానుభావుడు అంట, ఇస్మార్ట్ శంకర్ అంట, సాహో, అన్ని సినిమాలు అయితే మరి పిచ్చిగా చూస్తున్నారు వీళ్ళు. సినిమా పిచ్చోళ్ళు, ఆఫ్రికన్సే అసలు సినిమా పిచ్చోళ్ళు. దట్టు మన ఇండియన్ సినిమాకి అయితే అసలు పడి చచ్చిపోతారు. 2 థియేటర్లు ఉన్నాయి ఆపోజిట్లో, ఇక్కడ ఒక థియేటర్ అక్కడ ఒక థియేటర్. వీళ్ళందరికీ అయితే ఇస్మార్ట్ శంకర్ బాగా తెలుసట. సో ఇక్కడ చూడండి పోస్టర్ కూడా వేసారు 61+ crore గ్రాస్తో. గుడ్. యూ లైక్ ఇస్మార్ట్ శంకర్? గుడ్. అలీబాబా.
ఓకే. మీకు ఇందాక ఆరి ట్రైబ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చూపించాను కదా, అక్కడైతే ఒక అబ్బాయి అయితే ఉంటాడు నీలం కలర్ రంగు కళ్ళతోనని. సో ఆ అబ్బాయి దగ్గరికి వేరే చోట్ల అయితే నివసిస్తున్నాడని చెప్పాను కదా. సో ఆ అబ్బాయి దగ్గరికి అయితే వచ్చాం మనం ఇప్పుడు. మనం చాలా ఇంటర్నెట్లో కూడా చూడొచ్చు. తన ఆరి ట్రైబ్ అని కొట్టగానే చాలా ఫొటోస్ అయితే వస్తాయి తనవే, చిన్నప్పుడు ఫొటోస్ అనమాట ఇవన్నీ. ఇప్పుడైతే తను కొంచెం పెద్దగా అయిపోయాడు. సో మన పక్కనే ఉన్నాడు. సో ఇదిగోండి మన బ్రదరు. తన కళ్ళు చూసారా ఎలా అనిపిస్తున్నాయో మీకు. సో క్లోజప్లో కూడా చూపిస్తాను. సో వాట్స్ యువర్ నేమ్? My name is Abush. అబూష్. బ్రదర్ పేరు అబూష్. యువర్ బ్రదర్ నేమ్? Israel. ఇజ్రాయెల్. Yeah. ఇజ్రాయెల్ కంట్రీ నేమ్? Israel. ఇజ్రాయెల్. Yeah. సో యువర్ బ్రదర్ ఐస్ ఆల్సో బ్లూ. Yeah, two blue eye. My mother all one blue, all one black సో color. యువర్ ఫాదర్? My father no. నో నాట్ నార్మల్ ఐస్. Yeah, normally eye. సో వాళ్ళ ఫాదర్ అయితే జస్ట్ నార్మల్ మనలాంటి ఐసే. బట్ బ్రదర్కి అయితే రెండు నీలం కలర్ కళ్ళతో ఉన్న రెండు నీలం రంగులో ఉన్న కళ్ళు. వాళ్ళ బ్రదర్ కూడా అంతే, రెండు నీలం రంగు కళ్ళు. వాళ్ళ బ్రదర్ అయితే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటున్నాడంట. ఈ బ్రదర్ అయితే ఆరి విలేజ్ నుంచి ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటున్నాడు. వీళ్ళ మదర్కి ఏంటంటే ఒక కన్ను నల్లగా ఉంటుంది, ఒక కన్ను ఏమో బ్లూగా ఉంటుంది. ప్రజెంట్ అయితే వాళ్ళ మదర్ ఇక్కడ లేరు. వాళ్ళ మదర్ ఒక 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటున్నారంట. సో బ్రదర్ కళ్ళను అయితే ఇప్పుడు మీకు క్లోజప్లో చూపిస్తాను, చూడొచ్చు తన కళ్ళు అయితే. సో నీలం రంగులో ఎలా ఉన్నాయో. ఇక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ చాలామంది అయితే బ్రదర్ని కలవాలనుకుంటారు. యు ఆర్ వెరీ ఫేమస్ Yeah. ఇన్ ఇంటర్నెట్. ఎస్. హౌ యూ ఫీల్? హౌ యూ ఫీల్? Happy. యూ ఫీల్ హ్యాపీ? Yeah. యు ఆర్ ఫేమస్. యూ గో టు మూవీస్ ఆల్సో. చూడొచ్చు తన కళ్ళు అయితే చాలా బ్లూయిష్గా, అంటే తను చిన్నప్పుడు అయితే ఇంకా బాగా బ్లూగా ఉండేవి. ఇప్పుడైతే కొంచెం కలర్ అయితే మారినట్టు అనిపిస్తుంది నాకైతే. తన ఇమేజెస్ అన్నీ నేను అసలు ఇన్స్టాగ్రామ్లో కానీ గూగుల్లో కానీ చూసినప్పుడు అయితే అసలు తన చిన్నప్పుడు ఫొటోసే ఉన్నాయి. సో ఇప్పుడు తను కొంచెం పెద్దగా అయిపోయాడు చూడొచ్చు. ఇప్పుడైతే తనతో ఇంకో కొంచెం మాట్లాడడానికి ట్రై చేద్దాం. తనైతే కొంచెం ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. సో హౌ మెనీ లాంగ్వేజెస్ యూ స్పీక్? 3. 3. Yeah. Amharic? Amharic. English. English, okay. But English little bit. Yeah. So you are studying? Yeah. What you are studying? I study grade 6. Sixth class. Yeah. So in your school all people come to you and take photos with you? Yeah. తనతో అయితే చాలామంది ఫొటోస్ తీసుకుంటారట వాళ్ళ స్కూల్లో కూడా. అండ్ ఈవెన్ ఇప్పుడు తన జస్ట్ కలవడానికి కూడా మేమైతే డబ్బులు అయితే పే చేస్తున్నాం దీనికి. ఎందుకంటే తను ఊరికినే అయితే ఎవరితోనే వచ్చి వీడియో చేయడం అనమాట. తనతో మనం వీడియో చేయాలన్నా మనం కలవాలన్నా డబ్బులు అయితే ఇవ్వాలి. తను ఇప్పుడు మనతో కలిసి ఇలా నించుని ఫోటో తీసుకున్నందుకు మన దగ్గర నుంచి ఒక 250 నుంచి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు ఓన్లీ తనతో వీడియో తీసుకోవడానికి. సో కళ్ళతో సంపాదిస్తున్నాడు అనమాట. చాలామంది కష్టపడి సంపాదించడం చూసుంటారు, తనైతే కళ్ళతో సంపాదిస్తున్నాడు. ఆరి ట్రైబ్ని ఈజీగా చెప్పాలంటే మోడర్న్ ట్రైబ్. వాళ్ళైతే 2025లోనే బతుకుతున్నారు చాలా మోడర్న్ స్టైల్గా, సినిమాలు అవి చూస్తూ అన్నీ. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా ఈ వీడియో అంతా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వీడియోలు కూడా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే తప్పకుండా చూడండి. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.